హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము స్తూపాల గురించి తెలుసుకుందాం. అంటే స్తూపాలు మనము 3 రకాలుగా చూస్తాం. బుద్ధుని అస్థికలపైన నిర్మించిన పవిత్ర కట్టడాన్ని మనం స్తూపం అంటున్నాము. అయితే ఇక్కడ స్తూపాలు మనం 3 రకాలుగా చూస్తాం. ధాతుగర్భ స్తూపాలు, పారిభోజిక స్తూపాలు, ఉద్దేశిక స్తూపాలు. 3 రకాల స్తూపాలను చూస్తాం. ఏంటిది ధాతుగర్భ స్తూపాలు అంటే? ధాతుగర్భ స్తూపాలు అంటే బుద్ధుని అస్థికలపైన లేదంటే బౌద్ధ సన్యాసుల అస్థికలపైన నిర్మించిన స్తూపాలను మనము ధాతుగర్భ స్తూపాలు అంటాము. అదేవిధంగా పారిభోజిక స్తూపాలు అంటే బౌద్ధ మతానికి చెందిన పవిత్ర గ్రంథాలు కావచ్చు, లేదంటే ఇతర వస్తువులు కావచ్చు, వాటిని ఖననం చేసి నిర్మించినటువంటి స్తూపాలను మనము పారిభోజిక స్తూపాలు అంటాము. నెక్స్ట్ ఉద్దేశిక స్తూపాలు, ఎలాంటి వస్తువులు లేకుండా నిర్మించే వాటిని ఉద్దేశిక స్తూపాలు అంటున్నాం. ఇవి 3 రకాలు. ఇవి బౌద్ధ మతానికి చెందిన స్తూపాలు. ఇది డిఫరెన్స్. థ్యాంక్ యూ.